వన్ పీస్ వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ పవర్ ఏంటి? ఆన్సర్ చెప్పాలంటే హాకీ, స్వోర్డ్, అడ్వాన్స్ హాకీ ఇలాంటివి మాత్రమే అందరికి వస్తాయి. అవన్నీ పవర్ఫుల్లే. కానీ వన్ పీస్ వరల్డ్ లో కంప్లీట్ గా పవర్ సిస్టమ్ ని చేంజ్ చేసిన మిస్టీరియస్ పవర్ డెవిల్ ఫ్రూట్స్. ఒక డెవిల్ ఫ్రూట్ తింటే చాలు ఒక నార్మల్ పర్సన్ కి ఎక్స్ట్రీమ్ లెవెల్ పవర్స్ రావచ్చు, అలాగే మిస్టీరియస్ ఎబిలిటీస్ రావచ్చు. కానీ దానిలో ఒక మ్యాసివ్ ప్రైజ్ కూడా ఉంటది. మీరు సీలో పడితే నీ పని అక్కడతో అయిపోయినట్టే. నువ్వు చస్తావు, నీ కాపాడడానికి కావడం లేకపోతే నువ్వు చచ్చిపోతావు అక్కడ. యాక్చువల్లీ డెవిల్ ఫ్రూట్స్ ఎన్నో టైప్స్ ఉన్నాయి. నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్ని టైప్స్ గురించి. దాంట్లో ఉన్న టైప్స్ అయితే పారామిషియా, జోన్, లాజియా, ఏన్షియంట్ జోన్, మిథికల్ జోన్. కానీ కొన్ని స్పెషల్ కేసెస్ లో ఈ వీడియోస్ లో డెవిల్ ఫ్రూట్ సిస్టమ్ మొత్తం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మీ యానిమే అబ్బాయి. ఇలాంటి యానిమే సెషన్స్ తో యానిమే ఇన్ఫర్మేషన్స్, యానిమే గురించి ఏమొచ్చినా సరే మన ఛానల్లో ఫస్ట్ ఉంటాయి. ఇలాంటి వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఒకవేళ మీకు యానిమీ గురించి మాంగా ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా సరే మనకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఫస్ట్ బేసిక్ ని స్టార్ట్ చేద్దాం. వన్ పీస్ వరల్డ్ లో డెవిల్ ఫ్రూట్స్ పవర్ మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ ఫ్రూట్స్. వీటిలో ఒక ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ కి సంబంధించిన యూనిక్ ఎబిలిటీ యూజర్ కి గ్రాంట్ అవుతాయి. కానీ ప్రతి డెవిల్ ఫ్రూట్ ఒక ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ తో డెవిల్ ఫ్రూట్ యూజర్ సీ వాటర్ కాంటాక్ట్ అయితే తన బాడీలో ఉన్న స్ట్రెంత్ వీక్నెస్ గా మారిపోతుంది. తన స్విమ్మింగ్ ఎబిలిటీస్ కోల్పోతాడు. అంటే పవర్ ఎంత క్రేజీ అయినా సరే ఓషన్ దగ్గర డెవిల్ ఫ్రూట్ యూజర్ జుజుబి వాళ్ళు ఏం చేయలేరు. ఇదే రీజన్ వల్ల వన్ పీస్ వరల్డ్ సీ అనేది జస్ట్ ట్రావెల్ మాత్రమే కాదు, డెవిల్ ఫ్రూట్ యూజర్స్ కి నేచురల్ వీక్నెస్. ఈ డెవిల్ ఫ్రూట్స్ లో ఫస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ కేటగిరీలో పారామిషియా ఫస్ట్ ఉంటది. పారామిషియా డెవిల్ ఫ్రూట్ సింపుల్ గా డిఫైన్ చేయాలి అంటే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ని గ్రాంట్ చేసేది. బాడీ ప్రాపర్టీస్ అలాగే ఆబ్జెక్ట్స్ మ్యానిపులేషన్ చాలా చాలా చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి. ఎబిలిటీస్ కోసం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం దాంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకు ట్రాఫ్ ఓపి లా తన ఎబిలిటీ ఒక హ్యూజ్ రూమ్ క్రియేట్ చేసి ఆ స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని పీపుల్ ని మ్యానిపులేట్ చేయగలడు, ప్లేసులు మార్చగలుగుతాడు, అలాగే బాడీ పార్ట్స్ ని సపరేట్ చేయగలుగుతాడు, కట్ చేయగలుగుతాడు, పాయిజన్ కూడా చేయగలుగుతాడు, అలాగే సర్జికల్ టైప్స్ టెక్నిక్స్ సూపర్ గా వాడుకోగలుగుతారు పర్సన్. లా ఫ్రూట్ ఎక్స్ట్రీమ్ వెర్స్టైల్ గా ఉంటుంది. అలాగే ఇంకో డెవిల్ ఫ్రూట్ తీసుకుంటే డోఫ్లెమింగో, ఈటో నో. డోఫ్లెమింగో స్ట్రింగ్స్ తో క్రియేట్ చేసిన కంట్రోల్ చేయగలుగుతారు మనుషుల్ని కూడా. ఈ స్ట్రింగ్స్ తో కటింగ్ అటాక్స్ మూవ్మెంట్స్ ని కూడా స్కై లో వాక్ కూడా చేయగలుగుతారు బికాస్ ఆఫ్ ద స్ట్రింగ్స్ ని క్లౌడ్ కి అటాచ్ చేసుకుని. సో పారామిషియా కేటగిరీలో స్పెషల్ ఏంటంటే పవర్ రేంజ్ కంటే ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఫార్మ్ లో ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చే కొందికి జోన్ టైప్. జోన్ ఫ్రూట్స్ అనేది మెయిన్లీ యానిమల్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ ఐడియాస్ తో ఉంటుంది. ఈ పవర్స్ అన్ని యూజువల్ గా జోన్ యూజర్స్ కి 3 బేసిక్ ఫార్మ్స్ ఉంటాయి: హ్యూమన్ ఫార్మ్, యానిమల్ ఫార్మ్, హైబ్రిడ్ ఫార్మ్. హైబ్రిడ్ ఫార్మ్ అనేది ఇంట్రెస్టింగ్ పార్ట్ బికాస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో యానిమల్ ఫిజికల్ ఎబిలిటీస్ తో కంబైన్ అయ్యి ఒక మాన్స్టర్ ని క్రియేట్ చేస్తుంది. దీంట్లో మోస్ట్ ఎగ్జాంపుల్ అయితే మన టోనీ చాపర్. హీటోనోమి తిన్న తర్వాత తనకు ఒక రెయిన్డీర్ అయినా సరే తనకు హ్యూమన్ ఎబిలిటీస్ అండ్ హ్యూమన్ క్యారెక్టర్స్ వస్తాయి. లేటర్ వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్ తనే డెవలప్ చేసుకుని తన కాంబాక్ట్ ఎబిలిటీని కంప్లీట్ గా ఎక్స్పాండ్ చేస్తాడు. అలాగే ఇంకో ఎక్స్టెండెడ్ ఎగ్జాంపుల్ అనుకుంటే రాబ్ లూచి. తన నీకోనోమి మోడల్ లెపర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. లూచి ఆల్రెడీ ఫిజికల్ కాంబాక్ట్ లో చాలా స్ట్రాంగ్, ఎందుకంటే సిపిఎన్ లో ఉన్నాడు కాబట్టి. జోన్ ఎబిలిటీస్ యాడ్ అవడంతో స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ ఎక్స్ట్రీమ్ రేంజెస్ కాంబినేషన్ తో అయిపోతాయి. మనమే చూసాం ఎనీస్ లాబీలో ఎంత కష్టపడ్డాడు లూఫీ ఓడించడానికి. జోన్ కేటగిరీలో ఇంకో ఇంపార్టెంట్ సబ్ టైప్ ఉంటుంది ఏన్షియంట్ జోన్. నేమ్ లోనే మనకు క్లూ ఇచ్చేసాడు ఏన్షియంట్ అనేది. ఈ డెవిల్ ఫ్రూట్స్ అనేది ఎక్స్టింటెడ్ అండ్ ప్రీ హిస్టారికల్ క్రీచర్స్ ని సంబంధించి పవర్స్ తో ప్రొవైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కి మన ఎక్స్ట్రే కి ఆలోసోరసస్ అండ్ కింగ్ కి పెట్రగొండ, అలాగే క్వీన్ కి బ్రాంచిరోసస్ లాంటి ఏన్షియంట్ జోన్ ని ఫ్రూట్స్ నుంచి, ఏన్షియంట్ జోన్ యానిమల్స్ నుంచి పవర్స్, ఏన్షియంట్ జోన్ యానిమల్ పవర్స్ ఉంటాయి. ఏన్షియంట్ జోన్ మేజర్ అడ్వాంటేజ్ ఎక్సెప్షనల్ ఫిజికల్ డ్యూరబిలిటీ అండ్ రికవర్ పొటెన్షియల్స్ చాలా ఎక్కువ ఉంది. బ్యాటిల్ లో డ్యామేజ్ అయినా సరే చాలా క్విక్ గా రికవర్ అవుతుంది. మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేయగలిగిన స్టామినా చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. హియర్ కమ్స్ మెయిన్ వన్, లాజియా డెవిల్ ఫ్రూట్. ఇది వన్ పీస్ వరల్డ్ లో చాలా మంది దగ్గర ఉన్న ఫ్రూట్స్ లో ఎక్కువ లాజియా డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయి. లాజియా డెవిల్ ఫ్రూట్ యూజర్స్ నేచురల్ ఎలిమెంటల్ సబ్స్టెన్స్ గా కనెక్ట్ అవుతారు. ఏస్ కి మొరమొర నోమి ఫైర్, స్మోకర్ కి మోకు నోమి స్మోక్, అకైనికి మాగు నోమి మ్యాగ్మా, కిజారుకి పికా నోమి లైట్, కూజన్ కి హియో నోమి ఐస్. లాజియా యూజర్స్ కు చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫిజికల్ అటాక్స్ చాలా బాగా అవాయిడ్ చేయగలుగుతారు, ఎలిమెంటల్ గా ట్రాన్స్ఫర్ అయిపోగలరు. కానీ లాజియా అంటే ఆటోమేటిక్ గా ఇన్విన్సిబుల్ కాదు. హాకీ అండ్ సర్టెన్ కౌంటర్ వల్ల
కౌంటర్స్ వల్ల ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఎంత డెవిల్ ఫ్రూట్ యూజర్ అయినా తనకు ఎంత పెద్ద ఎబిలిటీస్ ఇచ్చినా సరే, ఇమ్మెన్స్ స్ట్రెంత్ ఇచ్చినా సరే, ఇమ్మోర్టాలిటీ ఇచ్చినా సరే, కానీ డెవిల్ ఫ్రూట్స్ కూడా ఒక లిమిటేషన్ ఉంది, వీక్నెస్ కూడా ఉంది. మెయిన్ వీక్నెస్ సి. మనకు అందరికీ తెలిసిందే, సీ వాటర్ పడిందంటే ఎలాంటి డెవిల్ ఫ్రూట్ యూజర్ అయినా సరే తను వీక్ గా మారాల్సిందే, తన పవర్స్ కోల్పోవాల్సిందే. సెకండ్, సీ స్టోన్. మనం కైడోనే సీ స్టోన్ తో లాక్ చేస్తే తను పవర్స్ యూజ్ చేయలేక వీక్ అయిపోతాడు. సో అలాగే హాకీ, అడ్వాన్స్ లెవెల్ హాకీ, ఆర్నమెంట్ హాకీతో ఫైట్ చేస్తే లాజియా టైప్ డిఫెన్స్ కూడా కౌంటర్ చేయి. ప్లస్ ఫ్రూట్ పవర్ మాత్రమే అస్సలు సరిపోదు మన వన్ పీస్. యూజర్ క్రియేటివిటీ అండ్ కాంబాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఫ్రూట్ ని ఎంత బాగా వాడచ్చు. డోఫ్లెమింగో అండ్ చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నౌ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ డెవిల్ ఫ్రూట్ పవర్ స్ట్రాంగెస్ట్? హానెస్ట్ గా చెప్పాలి అంటే సింగిల్ ఆన్సర్ అసలు నా దగ్గర లేదు. పారామీషియాలో ఇన్సేన్ ఎబిలిటీస్ ఉంటాయి, జోన్ లో ఫిజికల్ పవర్, మిథికల్ ఎబిలిటీస్ ఉన్నాయి, లాజియా ఎలిమెంట్స్ పవర్ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ ఫ్రూట్ అంటే అది ఖచ్చితంగా యూజర్ బేస్డ్లోనే ఉంటుంది. నాకు తెలిసిన బెస్ట్ యూజర్స్ అయినా లూఫీ, లా, కైడో, బ్లాక్ బీడ్. వాళ్ళ డెవిల్ ఫ్రూట్స్ ని చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. మన లూఫీ గేర్ 5 తర్వాత ఇంకా చాలా యూజ్ చేయాలి, కానీ ఇంకా యూజ్ చేస్తున్నాడు. బట్ అదర్ దెన్ వాళ్ళని చూసిన దానికంటే మనవాడు అవే కూడా చేసి గేర్ 5 వాడుతున్నాడు. అందువల్ల నేను సక్సెస్గా చేసుకుంటాను. దీంట్లో ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ, హాకీ, బ్యాటిల్ ఎక్కువ మేజర్ రీజన్స్గా ఉంటాయి. డెవిల్ ఫ్రూట్ని సింపుల్గా 3 మేజర్ కేటగిరీలో రిమెంబర్ చేసుకోవచ్చు. పారామిషియన్, యూనిక్ సూపర్ ఎబిలిటీస్, జోన్, యానిమల్ ట్రాన్స్ఫర్మేషన్స్, లాజియా, ఎలిమెంటల్ న్యాచురల్ సబ్స్టెన్స్ పవర్స్, అండ్ జోన్లో ఏన్షియంట్ అండ్ మిథికల్ మేజర్ సబ్స్టెన్స్. కానీ వన్ పీస్ డెవిల్ ఫ్రూట్ స్టోరీతో పాటు ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. న్యూ ఎబిలిటీస్, అవేకనింగ్, అన్ఎక్స్పెక్టెడ్ రివీల్స్. సో మనం చాలా క్రేజీ డెవిల్ ఫ్రూట్ పవర్స్ చూడాల్సింది. మీ ఫేవరెట్ డెవిల్ ఫ్రూట్ ఏది? గోమగుమ నోమినా, లేదా ఓపో నోమినా, లేదా యామి నోమినా? కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కమెంట్ చూస్తాను, లైక్ చేస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఇలాంటి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ యానిమే అబ్బాయి. సీ యు విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.